మారకపోతే, నీ స్థితి మారకపోతే, నీ యొక్క ఆవేదన, చింత, వేదన, బాధ, కన్నీటి పర్యాంతముగా నీ జీవితము ఉండిపోతే దేవుడు చెబుతూ ఉన్నాడండి, నేను మారుస్తాను అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. నూతనమైన కార్యమును, నూతనమైన క్రియలను, నూతనమైన అద్భుతాలను, నూతనమైన భీకరమైన కార్యములను దేవుడు ప్రతి బిడ్డకు కూడా చేయునుగాక. దేవుడు మనతో మాట్లాడుచున్నమాట. యెషయా 43:19 చదువుదామండి. యెషయా పరిశుద్ధాత్ముడి సహాయము చేత ఈ వాక్యములన్నిటినీ రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. ఎలాగున ఏ సందర్భంలో రాస్తున్నాడంటే, ఇజ్రాయేలీలందరూ బబులోను యొక్క వారి పరిపాలనలో, వారి చెరలో ఉండినప్పుడు, నిరాశతో ఉండినప్పుడు, వేదనతో ఉండినప్పుడు, ఏ ఆధారము లేనప్పుడు, ఏ యొక్క ఆశ్రయము లేనప్పుడు, వారందరికీ కూడా దేవుని ప్రవక్త దేవుని మాటను తీసుకువస్తూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటను తీసుకువస్తూ, దేవుడు ఏదైతే ఆ ప్రవక్త ద్వారా మాట ఇస్తున్నాడో, ఏదైతే తోడుంటానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడో, ఇక్కడ మనం చూసినట్లుగా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని నాలోచింపరా అంటే ఆలోచింపరా అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన కార్యములు ఊహకు అందనివి. ఆయన గొప్ప వింతైన అద్భుత కార్యములను ఎవరు కూడా ఊహించలేరు. అంత గొప్పగా చేస్తాడు. క్షణాలలో చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడండి. ఈ రోజున ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ బానిస బ్రతుకులో, బబులోను చెరలో నిరాశలుగా ఉండినప్పుడు, ఏ ఆధారము లేని వారిగా ఉండినప్పుడు, దేవుని యొక్క ప్రవక్తగా యెషయా ప్రవక్త దేవుని దగ్గర నుంచి మాటను తీసుకువస్తూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత అనేక మంది ప్రవక్తలు, వారి తర్వాత యెషయా ప్రవక్త తర్వాత ఇంకను పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, శిష్యులు, అలాగనే దైవజనులు అనేక మంది కూడా దేవుని దగ్గర నుంచి మాటను తీసుకువచ్చే వారిగా ఉండి ఉన్నారు. ఈరోజు కూడా దేవుని బిడ్డగా, దేవుని పరిచారకుడిగా నేను కూడా మీ అందరికీ కూడా దైవజనుడిగా దేవుని దగ్గర నుంచి మాటను తీసుకువచ్చి ఉన్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ మీ కొరకు చేయబోతున్నానని దేవుడి వాగ్దానం ఇస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. దేవుడు అంతకుముందు వీరందరూ కూడా ఎలాగును అంటే, దేవుడు అక్కడ అరణ్యములో ఉండినప్పుడు, ఎడారిలో ఉండినప్పుడు ఎలా అయితే మనల్ని నడిపించాడో, ఎలా అయితే పోషించాడో, కానీ ఇక్కడ బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా మనము, బబులోను ఏలుబడిలో బానిసలుగా మనము బ్రతుకుచున్నాము. నిరాశలుగా మారిపోయి ఉన్నాము. ఎవరి దగ్గర చూసినా కూడా బానిసత్వమే మన జీవితాలుగా ఉండిపోయి ఉన్నవని ఇజ్రాయేలు ప్రజలు భావిస్తున్నారు. బానిస బ్రతుకులుగా ఇజ్రాయేల్ ప్రజలను పాలు తేనెలు ప్రవహించు దేశమునకు తీసుకువెళ్ళాడా ప్రజలను? వాగ్దానం ఏమి ఇచ్చినాడు దేవుడు? పాలు తేనెలు ప్రవహించు దేశం. అక్కడ తినడానికి, ఉండడానికి సమృద్ధి కలిగినవన్నిటినీ కూడా పంట, మనం ఉదయం మాట్లాడిన నేలలో సారము లేకపోయినా దేవుని కృపను బట్టి పండించి వారికి అందించేవాడిగా ఉన్నాడు. గొప్ప వాగ్దానం ఇచ్చి ఉన్నాడు దేవుడు. తోడుంటానని చెప్పి ఉన్నాడు. వారికి మార్గము, జీవము, సత్యమే అని చెప్పినప్పటికీ కూడా వారేమి చేస్తున్నారంటే, దేవుని ప్రజలే దేవునిని విడిచిపెట్టిన వారిగా ఉన్నారండి. విడిచిపెట్టి మేము దిక్కులేని వారిమైపోయాము, మా దేవుడు ఇక్కడికి తీసుకువచ్చి వదిలేశాడా అనుకుంటున్నారు. ఈ రోజున హృదయపూర్తిగా మీరు కూడా ఒకసారి గుండె మీద చేసుకుని చెప్పండి, ఎన్నిసార్లు అని ఉంటారు దేవుడు నన్ను విడిచిపెట్టాడని? ఒకసారి ఆలోచించండి. మీకు హృదయం ఉంటే హృదయం మీద చేయి పెట్టుకోండి ఒకసారి. హల్లెలూయా. ఒకసారి హృదయపూర్తిగా దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. ఎన్నిసార్లు అని ఉంటారు, నీవు నన్ను చెయ్యి విడిచిపెట్టావు, నీ తోడు నాకు లేదు, ఎందుకు నన్ను వదిలివేశావు, ఎందుకు నన్ను విడిచిపెట్టావు, ఎందుకు నన్ను నా ప్రార్థన వినటలేదు, నాకు సమాధానము తెలియచేయటలేదు, నాకు మార్గము కనపడలేదు, నాకు ఆలోచన రావటలేదు, ఎందుకు నన్ను విడిచిపెట్టావు యేసయ్యా అని చెప్పేసి అనేక సార్లు
మీరందరూ కూడా అని ఉంటారు అన్నారు. దేవుడు చెబుతున్నాడు పైన మనం చూసినట్లయితే ఆ వచనాల్లో 18వ వచనంలో, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. మన దేవుడు, మన నమ్మే విశ్వసించే మన యేసు క్రీస్తు వారు ప్రతి సెకను కూడా నూతన కార్యము చేయగలిగిన వాడై ఉన్నాడండి. దానం ఇచ్చాడు, ఇంకా వదిలేశాడు అనుకుంటున్న ఇజ్రాయేలు ప్రజలకు వారు మొర్ర పెడితే, దేవుని మీద ఆధారపడితే, నేను బానిసను కాదు, నేను దేవుని బిడ్డను అని ఒక్కసారి తిరిగి మొర్ర పెడితే బానిసత్వం వారికి కనపడదు, కానీ వారికి బంధకాలేమీ కనపడవు, కానీ దేవుని హస్తము వారికి తోడుగా ఉంటుందండి. వారిని ఊరికినే నడిపిలా పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై దినమంతయు ఆయన రెక్కల చాటున భద్రపరిచి, ఎండ దెబ్బైనను వాన దెబ్బైనను చలి దెబ్బైనను కాళ్ళకు చెప్పులు అరిగిపోకుండా 40 సంవత్సరాలు దేవుడు నడిపించి ఉన్నాడంటే ఊరికినే నడిపించలేదండి. ఈ రోజున మనము కూడా ఆయన వాక్యాల ద్వారా నడుస్తున్నాము. నీ నడక కూడా ఆయన మార్గములో వెళ్ళేదిగా ఉన్నదంటే నీవు చివరి గమ్యస్థానములో ఆయన తలుపు తెరిచి రాబిడ్డ అంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అది మన గమ్యమై ఉండాలి. ఈ లోకంలో అన్నిటి మీద గురి కలిగి మనము దేవుణ్ణి విడిచిపెట్టేవారిగా, దేవుడు నన్ను ఇలాగున వదిలేశాడు, ఇలాగున చేశాడు, ఇలాగున చెయ్యి విడిచాడు అంటే, ఆ ఇజ్రాయేలు ప్రజలు ఎలా అయితే నేను బానిసను, నేను బంధకాలలో ఉన్నాను, నన్ను చెయ్యి విడిచిపెట్టాడని ఆలోచనలో సాతాను ఉంచుతాడండి. బలహీన పడిపోతారు, ఇంకా ప్రార్థన చేయలేరు, ఇంకా దేవుని వైపు చూడలేరు, ఇంకా దేవునికి మనకు మధ్యలో అడ్డుగోడ మరలా తెరను కట్టుకునే వారిగా ఇజ్రాయేలు ప్రజలు ఉన్నారండి. ఈ రోజున మనము కూడా అలాంటి పరిస్థితులు ఉంటే దేవుడు చెబుతున్నాడు, మునుపటి కంటే రెట్టింపు మహిమతో చేయగలిగిన దేవుడు మన పక్షమున ఉన్నాడండి. ఏ భయము మనకు అవసరం లేదు, ఏ దిగులు అవసరం లేదు, ఏ చింత కూడా పడవలసిన పని లేదు. ఎందుకని అంటే దేవుడు ఏం చేస్తాడంటే నూతన క్రియను, నూతనమైన కార్యములను చేయబోచు ఉన్నాడండి. ఏషియా ప్రవక్తతోనే అని ఉంటారు, ఇలాగున్న దేవుడు వాగ్దానం ఇచ్చాడు అని. మొదటి వచనాల్లో మనము ఆ అధ్యాయంలో మొదటి వచనాల్లో చూసినప్పుడు, నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉండగా, వారు ఇంకను భయపడుతూ, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు చెబుతున్నా కూడా వారు నిరాశలుగా అంధకారముతో వారి కన్నులు మూసుకుపోయిన వారిగా ఉన్నారండి. కష్టమొస్తే మనిషి ఏం చేస్తాడు? కష్టము తీర్చుకోవడానికి నానా విధములైన పనులను చేస్తాడు. రోషము కలిగిన దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, తన హస్తముల ద్వారా స్వయముగా ఆయనే సహాయమును చేసే దేవుడు మన పక్షమున ఉండగా 4 దిక్కులు కాదు కదా, 100 దిక్కులు చూసినా మనకు ప్రయోజనము ఏమీ లేదు. సూర్యుడు వస్తాడు, తూర్పున ఉదయిస్తాడు, పడమటన అస్తమిస్తాడు, చంద్రుడు మధ్యలో లెగిస్తాడు. హల్లెలూయా. ఇది జరిగేదంతా జరుగుతూ ఉంటుంది. కానీ రోజుని మార్చాలన్నా, గడియలను మార్చాలన్నా, సెకను మార్చాలన్నా, మీ జీవితాలు మార్చబడాలన్నా, నూతనమైన కార్యము మీరు చూడదలిచి ఉండినా ప్రార్థన చేసి పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలాంటిదైనప్పటికీ కూడా, ఎలాంటి సమస్య అయినప్పటికీ కూడా వారందరూ నడుచుకుని వచ్చి ఇంకా అరణ్య మార్గము ముగిసిన తర్వాత సముద్రం ఎదురయ్యిందంట. ఏమనుకుంటారు? మామూలుగా ఒకసారి ఊహించుకోండి, సముద్రం ఎదురైతే ఇంకా అయిపోయిందిరా, ఇంకా వెనక్కి వెళ్ళిపోవడమే. వాళ్ళేమో అటు సైనికులు వచ్చేస్తున్నారు చంపేయడానికి, ఇటేమో సముద్రము, మళ్ళీ ఇటు వెళ్తేనేమో కొండలు కోణలు, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి తప్ప ప్రయోజనం ఏమీ లేదని భయముతో ఉన్నారు. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఏమి చేసి ఉన్నాడంటే నూతన క్రియ చేసి ఉన్నాడండి. అక్కడ మోషే గారి ద్వారా నూతన క్రియను దేవుడు చేసి ఉన్నాడు. ఎన్నడూ జరగనిది, ఎప్పుడూ విననిది, ఎక్కడా చూడనిది
దేవుడై ఉన్నాడు. ఎడారిలో జీవపు ఓటను పుట్టించగలిగిన దేవుడై ఉన్నాడండి. ఈరోజు మీ జీవితాలలో కూడా అరణ్యాలుగా మారిపోయి చిక్కుముడులతో దారి తెలియని త్రోవలేని జీవితాలుగా ఉండిపోయి ఉంటే దేవుడు చెబుతూ ఉన్నాడండి, త్రోవను చూపించువాడను నేనే అని దేవుడు చెబుతూ ఉన్నాడండి. అంతకు మించి కార్యం ఏమన్నా కావాలా? కార్యము కావాలంటే అరణ్యపు స్థితిలోనికి నువ్వు వెళ్ళాలి. అరణ్యం అనగా ఒంటరిగా దేవునికి అప్పచెప్పుకోవడం. మనం చెప్పుకున్నాం ఒంటరితనం. ఒంటరిగా దేవునికి మనం ఎప్పుడైతే దొరుకుతామో, అరణ్యములాగా ఒంటరిగా ఆ చిక్కుముడులతో వేదనతో కృంగిపోయి నలిగిపోయి చితికిపోయి ఉండిన అరణ్య స్థితిలో నీ బ్రతుకు ఉండినప్పుడు త్రోవ కోసము వెతకవలసిన వాడిగా ఉన్నావు. కాబట్టి ఆ ఒంటరితనములో నీకు త్రోవను దారిని చూపించేవాడు ఒకే ఒక్కడు. ఎడారి లాంటి స్థితిలో ఎండిపోయి జీవితములో సుఖము లేక సంతోషము లేక ఇంకా ఏ ఆనందము ఏ సంతోషము లేక జీవితము కృంగిపోతూ నలిగిపోతూ ఉన్న స్థితిలో ఉన్నావంటే జీవజలపు ఓటలను నీలో నుంచే పుట్టించే దేవుడై ఉన్నాడండి. నీవు ప్రయాసముతో ప్రార్థన చేసిన వాడిగా మొర్రపెట్టిన వాడిగా ఉన్నావంటే దేవుడు మీ జీవితాలలో తప్పక చేసేవాడై ఉన్నాడు. దేవుని మార్గము ఇరుకైన మార్గము. ఇరుకులోకి వెళితే విశాలత కనబడింది. ఆ విశాలతో వెలుగు ఉంటుంది, చీకటి ఉండదు, ఆకలి దప్పికలు ఉండవు, ఇంకా మనోవేదన ఏది కూడా ఉండదు. కానీ ఆయన ఇచ్చే కృప మాత్రమే తోడై ఉంటుంది. కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు, తోడై ఉన్న వాగ్దానము ఎలా అయితే మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చి వారు విడిచిపెట్టి బబులోను ఆ యొక్క చెర స్థితిలో వారు ఉండగా దేవుని సహాయమును కోరటలేదు. కానీ వారు ఏమి చేస్తూ ఉన్నారంటే మనుషుల సహాయమును, ఎవడు సహాయము చేస్తాడా, ఎవరు ఆహారం పెడతాడా, ఎవడు తోడుగా ఉంటాడా, ఎవడు నీడనిస్తాడని ఆలోచన కలిగి ఉండిపోతూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం చదువుదామండి. ఇప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. దేవుడు చెబుతూ ఉన్నాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. నీ పరిస్థితిని దేవుడు ఈరోజు మార్చబోతున్నాడండి. సమస్తమును కూడా మార్చబోతున్నాడు. నీవు ఏదైతే ఏ పరిస్థితి నీ చేజారిపోయి ఉన్నదో, ఏ వేదనతో నిండిపోయి ఉన్నావో, ఏ బాధతో ఉండిపోయి ఉన్నావో వాటిని ఎవడైనా ఈ లోకంలో తీర్చుతాడా? తీర్చగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడను కూడా లేరండి. తీర్చగలిగినది జీవము కలిగిన సజీవుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. చాలామంది కూడా మాకు ఇల్లు కలిసి రాలేదు, మేము ఉండే ప్లేస్ కలిసి రాలేదు, అది కలిసి రాలేదు, ఇది కలిసి రాలేదు, లేదంటే ఇక్కడ ఉంటే ఈ ఇబ్బంది కలుగుతుంది, అక్కడ ఉంటే ఈ ఇబ్బంది కలుగుతుంది, సాతాను ఎలాగనో శోధిస్తున్నాడు అంటారు. శాపము రావాలన్నా దేవుడి ఆజ్ఞ ఉండాలి. సార్ సంఖ్యాకాండంలో ఆ మాట ఉంటుంది, స్పీడ్గా చదువుదామండి. 23వ అధ్యాయము 8వ వచనం. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. ఏమని ఎవడు శపించగలడు? ఒకటి నోటి ద్వారా శాపం వస్తుందండి. ఎన్నో గొప్ప మేలులు చేశాడు, ఎన్నో కార్యములను చేశాడు. వాటిని గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఎవడో శాపము పెట్టాడు, ఎవడో భయపెట్టాడంటే దేవుడి ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదు. నీ యొక్క తల వెంట్రుక రాలి కింద పడాలన్నా దేవుడు రాలు అంటేనే రాలుతుంది. ఇల్లు బాలేదు, ఇల్లు మారమంటారా అంటున్నారు. మా ఇంటికి వస్తారు ఒకసారి, ఇల్లు చూసి ఇల్లు బాలేదు, ఇల్లు మారితే బాగుంటుందా, కలిసి వస్తుందా అంటున్నారు. సరేనమ్మా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సొంత ఇల్లు కొనుక్కున్నారనుకోండి, అప్పుడేం చేస్తారు? ఇల్లు మారడానికి అవకాశం ఉంటుందా? సొంత ఇల్లు అయితే అమ్ముకుని వెళ్ళిపోవాలి తప్ప ఇంకా అవకాశం ఉండదు. ఇల్లు మారితే కాదు కానీ హృదయము మారాలని దేవుడు కోరుకుంటున్నాడండి. హల్లెలూయా.
ఇల్లు మారితే ఉపయోగము లేదు, కానీ హృదయము మార్చుకుని దేవుని మీద ఆధారపడి తోడై ఉన్నాడని వాగ్దానము నమ్మి విశ్వసిస్తే నీ జీవితములో ఉన్న చోటే నూతన కార్యములను క్రియలను చేసే దేవుడై ఉన్నాడండి. మనం అది జ్ఞాపకపరుచుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలిపే వారిగా ఉండాలి. అలాగునే దేవుడు చెబుతున్న మాట ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అందరికీ తెలిసిన మాటే. క్రీస్తులో ఎవడైతే నిలిచి ఉంటాడో వాడు నూతన సృష్టి. నీవు నూతన సృష్టిగా ఉండాలంటే క్రీస్తులో నిలిచిన వాడిగా ఉండాలి. ఏ శాపము రాదు, ఏ భయము ఉండదు, ఏ చింత ఉండదు, ఏ దిగులు ఉండదు. ఎందుకని అంటే నీకు ముందుగా కార్యములను క్రియలను చేసేవాడు నిలబడి ఉంటే దానిని దాటు రాగలిగిన వాడు ఎవ్వడును కూడా లేనే లేడండి. దేవుడు చెబుతున్నాడండి, ఒంటరితనముతో, వేదనతో, బాధతో, మార్గము తెలియక అరణ్యము లాంటి స్థితి కలిగిన జీవితాలకు, ఎడారి త్రోవలో నడుస్తున్న జీవితాలకు దేవుడు చెబుతూ ఉన్న వాగ్దానము, నేను నీకు తోడై ఉండి నూతన కార్యములను చేయబోతున్నానని దేవుడు చెబుతున్న కార్యము వారికి జరిగింది నీకు జరిగిద్దని కాదు, కానీ నీ కొరకు ఒక కార్యమును దేవుడు దాచి ఉంచున్నాడండి. హల్లెలూయా. ఎక్కడా ఎప్పుడు ఈ భూలోకంలో జరగనివే దేవుడు చేసి చూపుతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ విననవే దేవుడు చేసి చూపుతాడు. ఎక్కడ ఎవరు అనుభవించనవే దేవుడు చేసి చూపుతాడు. నీవు ఏమి చేయాలంటే విశ్వాసముతో ఉండాలి. ఏ బబులోని చెరలో ఉన్నావో, ఏ ఐగుప్తు పరిస్థితిలో ఉన్నా సరే, దేవుడు మార్పు లేనివాడు, దేవుడు మారనివాడు, ఉన్నవాడు అనువాడుగా నిరంతరము జీవించేవాడై యుగయుగములు ఉన్నవాడు మన పక్షమున ఉంటే భయపడవలసిన పనే లేదండి. కీర్తనలో కూడా 107వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చూసినట్లయితే దేవుడు చెబుతున్నాడు స్పష్టముగా, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి యెహోవాకు ఏం చేయాలంట? మీరందరూ కూడా దానికి ముందు ఆశ కలిగిన ప్రాణముగా ఉండాలి. దేవుని మీద ఆశ కలగాలి, దేవుని అంటే వాంఛ కలగాలి, దేవుడు చేస్తాడనే నమ్మకము కలగాలి, విశ్వాసము కలగాలి. నీ ప్రాణము పోతున్న, ప్రాణము తెప్పరిల్లుచున్న, ప్రాణము ఎంతో వేదనతో నిండిపోయినా నీవు ఆశ కలిగి జీవించిన వాడిగా ఉన్నావంటే నిన్ను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన పచ్చిక గల చోట్ల పరుండ చేసే దేవుడై ఉన్నాడు. జీవజలములో ఓట యొద్ద నిన్ను నిలిపే దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. మన కీర్తనలో 23వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి, ఇంటికి వెళ్ళాక చదవండి. ఎంతో గొప్పగా చెబుతున్నాడు. ఆయన మనిషి కుమారుడిగా, గొర్రెల కాపరిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణము పెట్టి తిరిగి వెళ్ళిపోయి, ఆయన అప్పుడు ఉన్నవాడే, ఇప్పుడు ఉన్నవాడే, అంతకు ముందు ఉన్నవాడే, ఇంకా మన తర్వాత తరాలలో కూడా ఉండేవాడై ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేసేది, చెప్పేది ఏమిటి అంటే నూతనమైన ఏం చేస్తాడండి? నూతనమైన ఎవరికి? ఎవరికండి? ఆశ కలిగిన వారికి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనం చదువుదామండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకు పరిగెడుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ గురి ఏదై ఉండాలి అంటే క్రీస్తు అయి ఉంటే ఆ గురిలో సమస్తము పొందుకునేవాడిగా ఉంటావండి. ఏమి చేయాలంటే వెనుకున్నవి మరిచి, నీ భారాలు, నీ వేదన, నీ చింత, నీ అప్పులు, నీ అలసట అంతటను కూడా, ఉన్నవన్నిటినీ కూడా మరిచి వేగిరపడి క్రీస్తు యేసునందు గురి కలిగి జీవించిన వాడిగా ఉన్నావంటే ఆ గురేమి చేస్తుందంటే సమస్తమును కూడా సరిచేసి బాగు చేసేవాడిగా ఉన్నాడండి. రాసిన పత్రిక 8వ అధ్యాయం
ఆమేన్.